ఎంత స్పీడ్గా చూడండి, వాళ్ళు ఎంత స్పీడ్గా మూవ్ అవుతున్నారు అంటే వాళ్ళకి ఫస్ట్ గోల్ ఏంటండి, అక్కడ ఎవరైతే విక్టిమ్స్ ఉన్నారో ఇమ్మీడియట్గా మేము వెళ్ళాలి, వాళ్ళ ప్రాణాలు రక్షించాలి. ఎవరిలో ప్రతి ఒక్కరు వాళ్ళ కళ్ళల్లో కానీ వాళ్ళ పని చేసే పనిని మీరు అబ్జర్వ్ చేయండి. ఎంత స్పీడ్, విత్ ఇన్ సెకండ్లో మూవ్ అయిపోయింది కదా బోటు. చూడండి ఏ మాత్రం డిలే లేకుండా తాడిప్పుదాము, షూ వేసుకుందాము, ఎక్కుదాము, విత్ ఇన్ సెకండ్లో బోటు మూవ్ అయిపోయింది. అలా మూవ్ అయిపోయి స్టార్ట్ చేసిన వెంటనే వాళ్ళు ఒక రూట్ అనేది ఎంచుకున్నారు. పర్ఫెక్ట్ రూట్ ఉండాలి. ఒక లిటల్లా ఒక రూట్ అనేది ఎంచుకుంటారు. ఎక్కడ బోట్తో పాటు బోట్ తీసిన వెంటనే వాళ్ళు ఏది నోటితో మాట్లాడుకోరు, కను సైగలతోనే వాళ్ళకి తెలిసి ఏ రూట్లో వెళ్ళాలో. వెళ్ళేటప్పుడు రెండు మ్యూచువల్ అండర్స్టాండింగ్ ఉంటుందండి రెండు బోట్లకి. ఎందుకు? వై బికాస్ ఒక బోట్ ఏదైనా డ్యామేజ్ అయినా పంచర్ అయినా రెండో బోటు వాళ్ళకి హెల్ప్ చేయగలరు. సో రెండు మ్యూచువల్ అండర్స్టాండింగ్తో ఒకరికొకరు సపోర్ట్తో రెండు బోట్లు వెళ్తాయి. చూడండి ఎక్కడైతే ఆ ముందు నిలబడి చేయి చూపిస్తున్నట్టు బోమెన్ అంటాం. బోమాన్ ఈజ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ టు ద బోట్. బోమెన్ ఏంటంటే చూపిస్తున్న డైరెక్షన్ మనం ఎటువైపు వెళ్ళాలి. బికాస్ ఎవరైతే కింద కోక్స్ మ్యాన్ ఉన్నారో, హ్యాండిల్ డ్రైవ్ చేస్తున్నారో, ఆ కోక్స్ మ్యాన్కి కనిపించదు. కూర్చొని కోక్స్ మ్యాన్ డ్రైవ్ చేస్తున్నారు. చూడండి మన ఏదైతే డెస్టినేషన్ పాయింట్కి ఆల్రెడీ చేరుకున్నారు మేడం. అక్కడ అదే డెస్టినేషన్ పాయింట్ అక్కడే ఉందన్నమాట. వాళ్ళు ఎవరైతే వస్తున్నారో వీళ్ళు వెళ్ళేసి వాళ్ళని తీసుకొచ్చే విధానం, మనుషులు దొరికారు కానీ ఫటాఫట్ ఎక్కించుకొని రారు. మీకేమైనా డౌట్ రావచ్చు, మరి ఎందుకు ఎక్కించుకురారు అంటే, ఎక్కించుకు రాబోయే ముందు వాళ్ళకందరికీ లైవ్ జాకెట్స్ వేయాలి కంపల్సరీ. ఎవ్రీ పర్సన్ బోట్లో కూర్చునే ముందు కంపల్సరీ దే విల్ వేర్ ద లైవ్ జాకెట్. లైవ్ జాకెట్ లేకుండా వాళ్ళు బోట్లో ఎంట్రీ ఉండదు. క్లియర్గా గుర్తుపెట్టింది. ఎందుకండి అన్ఫార్చునేట్లీ వాళ్ళు కొలాప్స్ అయిపోతే రిస్క్ కదా, బీచ్ నదిలో ఇరుక్కుపోతే. అందుకని లైవ్ జాకెట్స్ వేసారు. చూడండి డెస్టినేషన్ చేరుకున్నారు. మీరు అబ్జర్వ్ చేశారు ఎంత టైంలో వెళ్ళారా? మోస్ట్లీ 3 minutes కూడా పట్టలేదు. 2.5 minutes ఇక్కడ నుంచి ఒక ఎన్ని కిలోమీటర్స్ ఉందో మీరు గెస్ చేయొచ్చు. 3.5 minutes రీచ్ అయిపోయారు. 2 शिफ्ट में कनेक्ट करें. फर्स्ट शिफ्ट में 15, सेकंड शिफ्ट में 15. ओके रोजर. సార్ చూడండి అక్కడ ఉన్నటువంటి బోట్లో ఒక టీమ్ కమాండర్, సేఫ్టీ ఆఫీసర్ ఉన్నారు. అక్కడ నుంచి ఫస్ట్ ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. ప్రతిదానికి గైడ్ లైన్స్ చాలా ఇంపార్టెంట్ అండి. మన ఇష్టం వచ్చినట్టు చేస్తానంటే చెల్లదు. ప్రతి టీమ్ కమాండర్ ఒక సబ్ టీమ్ కమాండర్ ఉంటారు, తన పైన ఇంకొకరు ఉంటారు. ప్రతి దానికి ఒక గైడ్ లైన్స్ ఫాలో అవుతారు. తను ఏం చెప్పారు, ఇక్కడ ఇంతమంది విక్టిమ్స్ ఉన్నారు, నేను ఎలా తీసుకురాగలను, 2 rounds వేయాల్సి వస్తుంది, 3 rounds వేయాల్సి వస్తుంది అంటే సార్ తనకి సజెస్ట్ చేశారు 2 roundsలో నువ్వు కంప్లీట్ చెయ్యి, ఫస్ట్ 15 minutes తీసుకొని రా, మళ్ళీ వెళ్ళి మళ్ళీ 15 తీసుకొని రా. సార్ ఇక్కడ నుంచి ఇచ్చిన దాని ప్రకారమే వాళ్ళు మూవ్ అవుతారు. మళ్ళీ అక్కడ వాళ్ళని ఎక్కించుకున్న వెంటనే విత్ ఇన్ అదే స్పీడ్లో మళ్ళీ తీసుకొస్తారు. మీరు అబ్జర్వ్ అంత స్పీడ్గా వస్తారుగా, సడన్గా అది బైక్ కాదండి బ్రేక్ వేయడానికి, దానికి బ్రేక్ ఉండదు. ఫస్ట్ మీరు అబ్జర్వ్ చేయాలి. అంత స్పీడ్గా వచ్చినా కానీ ఎప్పుడైతే డెస్టినేషన్ పాయింట్ చేరుకుంటారో స్లోగా మన ఈ సోర్ అనేది సీసోర్ ఏదైతే ఉందో నదికి, ఆ సోర్లో చాలా స్లోగా వచ్చి రీచ్ అవుతుంది. మీరు అబ్జర్వ్ చేయండి. బ్రేక్ కూడా ఉండదు. కానీ వీఆర్ ట్రైన్డ్ పర్సన్. ఎవరైతే బోట్ హ్యాండిల్ చేస్తున్నారో వాళ్ళు హైలీ ట్రైన్డ్. సో బికాజ్ వీళ్ళందరూ అది అందరూ చేయగలరు. ఎవరికైతే ఆ రోల్ ఇచ్చారో వాళ్ళు చూడండి ఎంత ఈజీగా తీసుకొస్తున్నారు. అంతే ఈజీగా వాళ్ళని సేఫ్గా విక్టిమ్ని తీసుకురావడం కామన్, కానీ ఆ విక్టిమ్ని అంతే సేఫ్గా మనం ఎక్కడైతే హైయర్ మెడికల్ ఎవరికి ఉన్నారో వాళ్ళకి, లేదంటే ఎవరైతే సేఫ్గా ఉన్నారో వాళ్ళని వాళ్ళ ప్లేస్కి చేర్చడం చాలా ముఖ్యం. చూడండి బోట్స్ని గమనించండి. ఒకే డిస్టెన్స్ వెళ్ళి ఒకే డిస్టెన్స్ వస్తున్నాయి కదా, బికాస్ ఇందాక చెప్పాను కదా. చూడండి బోట్ దగ్గరకు వస్తుంది. ఎవరు గమనించారు? ఫస్ట్ టీమ్ కమాండర్. టీమ్ కమాండర్ అబ్జర్వ్ ద బోట్, హౌ టు మూవ్, హౌ టు ట్రావెల్ మొత్తం చూసి ఎవరిని మూవ్ చేశారు? MFR టీమ్. MFR మీన్స్ మెడికల్ ఫస్ట్ రెస్పాండర్. వీళ్ళు మెడికల్ ట్రైన్డ్ పర్సన్ అండి. వీళ్ళు ఎందుకు వెళ్తున్నారు? వాళ్ళు విక్టిమ్స్ వస్తున్నారుగా. ఎందుకు వెళ్తున్నారు అంటే ఆ బోట్లో ఎటువంటి పర్సన్ ఉందో మనకు తెలియదు. కొందరు తల బయలుపోయి ఉండొచ్చు, కొందరు ఫ్రాక్చర్ అయి ఉండొచ్చు, కొందరు కాలు ఇరిగిపోయి ఉండొచ్చు. సో వీళ్ళు ఫస్ట్ వెళ్ళి వాళ్ళని అలా సేఫ్గా బయటికి తీసుకొస్తారు. చూడండి అంత స్పీడ్గా వెళ్ళారో, అంత స్లోగా వచ్చారా దగ్గరికి. ఓకే, MFR అనేది ఎంత అలర్ట్గా ఉన్నో చూడండి. ఆ బోటు దగ్గర కొందరు, ఈ బోటు దగ్గర కొందరు లేరు కదా, వాళ్ళు మాత్రమే వాళ్ళని పట్టుకుంటారు. ఆ ఇంట్లో వాళ్ళు వెళ్ళి మా బాబు, మా బాబాయ్, మా చెల్లి అంటే కుదరదు. ఎందుకంటే మా హ్యాండ్ ఓవర్లో ఉంది కాబట్టి మేము వాళ్ళని సేఫ్గా తీసుకెళ్లే బాధ్యత మాది. చూడండి ఎవరైతే ఇప్పుడు వస్తున్నారో టూరిస్టులు అండి. టూరిస్ట్ ఎవరైతే టూర్ ఎంజాయ్ చేయడానికి వెళ్ళో వాళ్ళు టూరిస్టులు. వాళ్ళని సేఫ్గా విత్ లైవ్ జాకెట్, నేను ఆల్రెడీ మీకు చెప్పాను కదా, లైవ్ జాకెట్ త్రూ వాళ్ళని తీసుకొస్తున్నారు. చూడండి మీకు అనిపించవచ్చు సీను నార్మల్గానే ఉంది, కానీ రియల్ సినారీ ఎప్పుడైతే జరుగుతుందో అప్పుడు ముఖ్యంగా గమనించాల్సిన విషయం, వీఆర్ హ్యూమన్ బీయింగ్స్ అండి. మనకేమొస్తుంది? ఫస్ట్ ఎమోషనల్ ఎక్కువ, ఆ ఎమోషనల్ ఏడుపు వస్తుంది. కానీ మీరు ఎక్కడైనా గమనించండి, యాజ్ ఎ రెస్క్యూయర్ ఎంత పెద్ద డిజాస్టర్ వచ్చినా మా కళ్ళంటి నీళ్లు మీరు చూడరు. ఇది మీరు గమనించుండ్రో నేను చెప్తున్నాను. ఓకే,
క్రయింగ్ అనేది ఒక రెస్క్యూవర్కి మంచిది కాదు. వై? ఎందుకంటే రెస్క్యూవర్గా నేనే ఏడిస్తే అవతల మనిషి నాకేదో అయిపోయింది అనుకుంటాడు. రెడీ? చూడండి. దెన్ సార్ ఇచ్చిన ఆర్డర్ ప్రకారం సెకండ్ రౌండ్కి మూవ్ అయిపోయారు. అవునా? సమ్ పీపుల్స్ స్విమ్మింగ్ వచ్చి ఉండొచ్చు, బట్ నా టోటల్గా వచ్చి ఉండదు కదా. సో వాళ్ళు పడిపోయే ఛాన్స్ ఉండొచ్చు. మేబీ నేను చెప్పట్లేదు, ఒకవేళ పడిపోవచ్చు. ఆ రెస్క్యూ కమాండర్ అబ్జర్వ్ చేస్తుంటాడు లొకేషన్ సినారియో ఏం జరుగుతుంది నా ఏరియాలో. సో కమాండర్ ఇస్తాడు ఇక్కడ నుంచి కమాండ్, ఇలా జరిగింది, ఇమ్మీడియట్ ఇక్కడ మూవ్ అవ్వండి. ఓకే, చూడండి వాళ్ళు ఎలా ఎంజాయ్ చేస్తున్నారు సివిలియన్స్. ఇది ఐలాండ్కి సివిల్ బోట్ ఉంటుంది కదా, అది సివిల్ బోట్. సో అక్కడ జరిగేది వీళ్ళకి సంబంధం లేదు, వీళ్ళ మస్తీలో వీళ్ళు ఉన్నారు. ఓ గాడ్, ఏమైందండి? అనుకున్నదే జరిగింది, రైటా? సో ఇప్పుడు వాళ్ళలో ఎవరైతే వీతగలరో వాళ్ళు వస్తారు. సో ఫస్ట్ సీన్ ఎవరు అబ్జర్వ్ చేశారు? టీమ్ కమాండర్. చూడండి అందరం ఇక్కడే ఉన్నాం టీమ్ కమాండర్ కా సాత్, కానీ టీమ్ కమాండర్ మాత్రమే అబ్జర్వ్ చేశాడు, రైటా? మనం అటు ఇటు చూస్తున్నాం. టీమ్ కమాండర్ ఆల్వేస్ మూవింగ్, వాట్ హ్యాపెన్, ఏమవుతుంది, ఏమవ్వచ్చు చూస్తున్నారు. ఇమీడియట్ గా ఎవరిని పంపించారు? స్విమ్మర్స్ అండి. వీళ్ళని స్విమ్మర్స్ మా లాంగ్వేజ్ ఏమంటామంటే వీళ్ళు వచ్చేసి కాంటాక్ట్ రెస్క్యూవర్స్. ఎవరైతే వస్తున్నారో వాళ్ళని డైరెక్ట్గా కాంటాక్ట్ చేయగలరు. దాన్ని పక్కన ముగ్గురు ఉన్నారు చూడండి ఆరెంజ్ కలర్ డ్రెస్లో, వీళ్ళు నాన్ కాంటాక్ట్ రెస్క్యూవర్స్. అంటే వీళ్ళు బట్ నాటే అంత హై స్కిల్డ్ కాదు స్విమ్మింగ్లో. వీళ్ళు దగ్గరగా వెళ్ళి వాళ్ళని అప్రోచ్ చేసి తీసుకురాగలరు. వీళ్ళు ఎలా టెక్నిక్ యూజ్ చేస్తున్నారు, వాళ్ళు ఏం చేస్తున్నారు చూడండి. ఎవరైతే స్విమ్మర్స్ ఇమీడియట్గా వాటర్లోకి ఎంటర్ అయిపోయారు, ఓకే అండి, వాటర్లోకి ఏమో స్విమ్ చేసుకుంటూ వెళ్తున్నారు. కానీ ఇప్పుడు మీరు గమనించాల్సింది, ఎవరైతే ఫస్ట్ వస్తున్నారో ఆయన పట్టుకోవాలా? ఎందుకు పట్టుకోకూడదు? సో అతను రాగలడు. ఎవరైతే మునిగిపోతున్నారో टीम कमांडर सेफ्टी ऑफिसर, जिस रूट का इस्तेमाल करते हुए आप लोग टूरिस्ट को रेस्क्यू करने के लिए गए थे, उसी रूट पर एक सिविल बोट कैप्साइज हो गई है, जिसमें कुछ विक्टिम डूब रहे हैं। आप जल्दी से जल्दी बोट को मूव करके डूबते हुए विक्टिम का रेस्क्यू करें। टीम मूव। చూడండి సార్, ఇప్పుడు సార్ చెప్పింది ఏంటి? ఏ రూట్లో అయితే మీరు వెళ్ళారో అదే రూట్లో ఒక బోటు క్యాప్సైజ్ మీన్స్ కొలాప్స్ అయిపోయింది. ఇమ్మీడియట్గా వాళ్ళని వదిలేసి, మీరు వాళ్ళని ఎందుకు వదిలేయాలి సార్? వాళ్ళంతా సేఫ్గా ఉన్నారు, బట్ భయంగా ఉన్నారు. వాళ్ళని వదిలేసి ముందు వీళ్ళని కాపాడు. ఇమ్మీడియట్గా ఎక్కడ రెస్క్యూ చేయాలి? ఎవరైతే మునిగిపోయారో సో బోటుగా ఆదేశించారు, ఇమ్మీడియట్గా వచ్చి వీళ్ళని కాపాడడం. వీళ్ళు చేస్తున్న పని చూడండి. ఈ తాడు ఇసిరేసారు కదా మేడం, అదేంటనుకున్నారు? అది ఒక ఇంప్రూవైజ్ డివైస్. ఇంప్రూవైజ్ మీన్స్ ఏదైతే మనం మ్యాన్మేడ్గా మనం తయారు చేసుకోవాలో దాన్ని ఇంప్రూవైజర్ అంటాం. కన్ఫర్మైజర్ అంటే లైఫ్ బాయ్, లైఫ్ జాకెట్, ఇవన్నీ కన్ఫర్మైజర్. సార్ వేసుకున్నారు కదా, ఇది కంపెనీ ద్వారా తయారైంది కన్ఫర్మైజర్. ఆ ఇంప్రూవైజ్ త్రో వేసి పట్టుకున్నారు అనమాట. చూడండి బోటు రాబోయే ముందు ప్లస్ ఎవరైతే వాళ్ళని తీసుకొచ్చే విధానం చూడండి. వీళ్ళిద్దరు వస్తున్నారు ఇక్కడ, అబ్జర్వ్ చేయండి సార్. దీన్ని ఏమంటామంటే చింటో అంటారు సార్. చింటో అంటే ఆ విక్టిమ్ అనేది ఈదలేడు, సో అతను అలా పడిపోయి ఉన్నాడు. ఎవరైతే స్విమ్మర్ ఉన్నారో రెస్క్యూవర్, ఇట్ మీన్స్ తను ఇలా పట్టుకొని ఒక చేత్తో ఒక సింగిల్ హ్యాండ్తో మాత్రమే స్విమ్ చేసుకుంటూ తీసుకొస్తున్నాడు చూడండి. దట్ ఈస్ ద స్విమ్ చింటో. అందులో ఇంకొకటి ఏంటంటే హెడ్ రైట్, హెడ్ తో అసలు మొలకూడదు, ఇది ఇలా పెట్టి మన లాక్కొని. ఎస్ రైట్, అదే మేడం. అంటే ఒక స్విమ్ చేయాలి కాబట్టి సింగిల్ హ్యాండ్తోనే అలా పెడతారు. ఓకే, థ్యాంక్ యూ. చూడండి నెక్స్ట్ వస్తున్నారు చూడండి, అది హెడ్. ఆ తర్వాత ఆర్మ్ ఫిట్, ఆ తర్వాత వచ్చేసి లైఫ్ బాయ్ తీసుకెళ్ళాడు. వై? బికాస్ లైఫ్ బాయ్ ఎందుకు తీసుకెళ్ళాడు? చాలా లెంత్లో ఉన్నాడు. అక్కడ నుంచి తను ఫస్ట్ వీళ్ళు థింక్ చేస్తారు, నేను ఎలా ఈజీగా తీసుకెళ్ళగలను, అంత దూరం నుంచి రావాలి కాబట్టి లైఫ్ బాయ్ తీసుకెళ్ళాడు. లైఫ్ బాయ్ తనకి ఇచ్చాడు, ఈజీగా తీసుకొచ్చాడు. ఓకే రైట్ మేడం. ఇందులో మీకు ఇంకో డౌట్ రావచ్చండి. ఎవరైతే మునిగిపోయారో తను ఏం చేస్తాడు? ఫస్ట్ గట్టిగా వాటేసుకుంటాడు. అప్పుడు మాకు కొన్ని స్కిల్స్ ఉంటాయి, కొన్ని టెక్నిక్స్ ఉంటాయి. కిక్ అన్నమాట, అంటే మనం అతను పట్టుకున్నాడు, ఫస్ట్ మనం వదిలించుకోవాలి. కిక్ చేస్తే ఆటోమేటిక్గా అతను భయపడి ఉన్నాడు కాబట్టి వెంటనే వదిలేస్తాడు. ఫస్ట్ ఆఫ్ ఆల్ అది చేయాలి. నెక్స్ట్ బోత్ టైట్ గ్రిప్, అంటే ఎవరైతే మనల్ని పట్టుకున్నారో తను నేను పట్టుకొని లోపలికి వెళ్ళిపోతాను. నేను స్విమ్మర్ కదా, నాకేం భయం లేదు, తను వదిలేస్తాను. అలా చేయాలి. చూడండి ఎస్ మేడం, ఫైర్ మ్యాన్ లిఫ్ట్. ఇదేంటంటే ఇలా తీసుకురావడం వల్ల బెనిఫిట్స్ చూద్దాం. అందులో చూడండి, ఒక సైడ్కి పెట్టి తన స్టమక్ ఏదైతే ఉందో తన షోల్డర్ మీద ఉంది, రైటా? షోల్డర్ మీద ఉన్నప్పుడు తను నడుస్తూ ఉన్నప్పుడు ఆ మూవింగ్ వల్ల ఏమవుతుందంటే ఆ షోల్డర్లో ప్రెస్ అయినప్పుడు వాటర్ ఏదైతే తను తీసుకున్నాడో ఆ వాటర్ బయటకు వచ్చే ఛాన్స్ ఉంటుంది. ఓకే నెక్స్ట్ सेफ्टी ऑफिसर टीम कमांडर कैरी ऑन। ये रिकवरी చూడండి సార్, ఇప్పుడు ఎవరైతే అతన్ని పట్టుకొని వచ్చారో మీరు అబ్జర్వ్ చేస్తారు. टीम कमांडर
एक सेफ्टी ऑफिसर टीम कमांडर करियोन। చూడండి సార్, ఇప్పుడు దీనిలో కూడా చిన్న సీన్ మీరు అబ్జర్వ్ చేస్తుంటారు. ఆల్రెడీ వచ్చేసాడు కాబట్టి అది తర్వాత చూసుకుందాం. ఫస్ట్ ఏంటి మెయిన్, ఏదైతే మెయిన్ సీన్ అది చూడాలని. చూడండి తను ఎలా తీసుకొస్తున్నారు, ఎలా పట్టుకున్నారు. విక్టిమ్ని తేటం కాదు, తను పట్టుకునే ప్రతిదీ ఎక్కడ షోల్డర్లో చేయబెట్టారు. చూడండి అతను రియల్గా వాటర్ తీసేసుకున్నాడు కాబట్టి అతను నడవటం కూడా ఎంత కష్టంగా ఉందో. మెయిన్ ఇంపార్టెంట్ రోల్ ఇన్ ద ఎన్డీఆర్ఎఫ్ డీప్ డైవర్. ఓకే, మా డీప్ డైవర్ అండి తను అండర్ వాటర్ లోపలికి వెళ్ళిపోయి అది న్యాచురల్ ఆక్సిజన్ సిలిండర్. ఆ న్యాచురల్ ఆక్సిజన్ని తను మౌత్కి తీసుకుంటూ లోపలికి వెళ్ళి 60 feet వరకు వెళ్ళి సెర్చ్ చేసి విక్టిమ్ని బయటికి తీసుకురాగలడు. ఓకే, దాని గురించి మీకు డౌట్ వస్తే అడగండి, చాలా ఇంపార్టెంట్ అనమాట డీప్ డైవర్. ఇది ప్లెయిన్ వాటర్ అవ్వచ్చు, అది పొల్యూటెడ్ వాటర్ అవ్వచ్చు, ఎటువంటి వాటర్ అయినా మా డీప్ డైవర్ ఈజీగా లోపలికి వెళ్ళి విక్టిమ్ని రెస్క్యూ చేసి తీసుకొస్తాడు. చూడండి ఎలా వెళ్తున్నాడో లోపలికి. తను తీసుకెళ్ళడానికి ఇద్దరు ఎక్కారు. చూడండి పక్కన ఉన్న ఇతను డీప్ డైవర్, తను హెల్పర్. వాళ్ళిద్దరు మాట్లాడుకుంటారు మేడం. ఇప్పుడు కోర్టు వెళ్ళిన వాళ్ళు అందరూ మాట్లాడుకున్నారు కదా సార్, నోటితో మాట్లాడుకున్నారు. సో వీళ్ళిద్దరు మాట్లాడుకుంటారు. దేంతో మాట్లాడుకుంటారు? విత్ ఏ రోప్. ఒక రోప్ ద్వారా వాళ్ళు బోత్ కమ్యూనికేట్ చేయగలరు. హౌ టు కమ్యూనికేట్ ద రోప్. ఎలా అంటే పుల్ అండ్ బెల్. ఒక డీప్ డైవర్కి తన పైన ఉన్నటువంటి హెల్పర్కి ఒకే ఒక్క కమ్యూనికేషన్ సిస్టమ్ రోప్. పుల్ మీన్స్ మనం ఇలా పుల్ చేస్తూ ఉంటాడు. 1 pull 2 pull 3 pull అని ఉంటాయి. బెల్ అంటే ఇట్లా స్పీడ్గా తిప్పుతాడు అనమాట. అది బెల్ అంటాం. అంటే నువ్వు లోపలికి వెళ్ళు, నువ్వు ఎత్తుకు, నువ్వు ఆపేసాయి, నువ్వు పైకి రా అనే ప్రతిదీ ఈ యొక్క బెల్ పుల్ సిస్టమ్ ద్వారానే వాళ్ళు పనిచేస్తారు. ఎందుకంటే తను లోన ఉన్నాడు, తనకి ఏమైందో తెలియదు మనకి. ఇంకో సీన్ ఏర్పడవచ్చు. ఆ కంచె ఉంది కదా, ముళ్ళ కంచె, అది లోపల ఇరుక్కుపోవచ్చు. ఈ డీప్ డైవర్ వెళ్ళిపోయి దానిలో ఇరుక్కుపోవచ్చు. అప్పుడు డీప్ డైవర్ ఏమంటాడు, నేను ప్రమాదంలో ఉన్నాను, నన్ను పైకి లాగండి ప్లీజ్, పుల్ ఇమీడియట్లీ. అప్పుడు ఏం చేస్తాడు, తను బెల్ ఇస్తాడు ఇమీడియట్గా. తను ఇచ్చిన బెల్కి పైన ఉన్నటువంటి అతను రెస్పాండ్ అవుతుంది. ఓకే, అది చూడండి డీప్ డైవర్ ఇప్పుడు ఎందుకు వెళ్తున్నారు, బోటు క్యాప్సైజ్ అయిపోయింది కదా, అక్కడ ఒక వ్యక్తి రాలేదు ఇంకా. ఈ ఒడ్డుకు వచ్చిన వాళ్ళు చెప్పారు, అయ్యో మా అతను ఉన్నాడు, ఇంకొక అతను మునిగిపోయాడని. సో తనని కాపాడటానికి మా డీప్ డైవర్, కాపాడటం అంటే ఆల్మోస్ట్ వాటర్లోకి వెళ్ళిపోయాడు, తీసుకురావాలి. చూడండి ఎలా సెర్చ్ చేస్తున్నాడు. అక్కడికి వెళ్ళి తిరిగారు, కాసేపు లొకేట్ చేసుకున్నారు ఎక్కడ పర్ఫెక్ట్ లొకేషన్. స్పోక్స్ మ్యాన్, బో మ్యాన్, దెన్ వీళ్ళల్లో ఒక సివిల్ గైడ్ ఒకరు ఉంటారు. ఎవరైతే వాళ్ళతో వచ్చారో తను తీసుకెళ్తారు సివిల్ గైడ్. తను చెప్తాడు ఈ ఏరియాలోనే మా విక్టిమ్ పడిపోయాడు. సో చెక్ చేశారు, చారో తరం కనిపించలేదు. నెక్స్ట్ చూడండి మాకున్నటువంటి ఒక డీప్ డైవర్ ఎలా డీప్గా లోపలికి ఎంట్రీ ఇస్తారో మీరు అబ్జర్వ్ చేయాలి. మీరు అనొచ్చు దాని ఒక్క క్వశ్చన్ కూడా అడగట్లేదు, అది వేసుకొని ఎంతసేపు ఉంటాడు లోపల. క్వశ్చన్ డౌట్స్ రాలేదా మీకు? ఆ సిలిండర్ వేసుకొని తను ఎంతసేపు ఉంటాడు? 2 రోజులు చెక్ చేస్తాడు, 2 days, 3 days, 5, 1 hour, 15 minutes, 20 minutes? నో సార్, మనం పర్ఫెక్ట్గా చెప్పలేం. డిపెండ్స్ అపాన్ బ్రీతింగ్. ఆ డీప్ డైవర్ ఎంత టెన్షన్గా బ్రీత్ తీసుకుంటాడో అంటే సిలిండర్ ఎంటీ. ఓకే, డిపెండ్స్ అపాన్ డీప్ డైవర్స్ బ్రీత్. అతను బ్రీత్ మీద ఆధారపడి ఉంటుంది. తను ఎంత స్పీడ్గా బ్రీత్ తీసుకుని అంత తలంగా సిలిండర్ కంప్లీట్ అవుతుంది. మరి అతను ఎలా అబ్జర్వ్ చేయగలడు నా సిలిండర్ కంప్లీట్ అయిపోయిందని? ఒక బీప్ వస్తుంది, తనకి ఒక సౌండ్ వస్తుంది. దట్ టైం తను అబ్జర్వ్ చేస్తాడు, నా సిలిండర్ ఖాళీ అవుతుంది. అప్పుడు ఏమి ఇస్తాడు? ఫస్ట్ చెప్పాను మీకు, వెరీ గుడ్, పుల్ యా బెల్. తనకి ఏదైతే ఉందో కమ్యూనికేషన్ సిస్టమ్, తన బెల్ ద్వారా సిస్టమ్ ద్వారా సిగ్నల్ ఇస్తాడు, ఇమీడియట్గా పైకి వస్తాడు. ఓకే, ఎస్ మ్యామ్. సైన్స్ ఎన్డీఆర్ఎఫ్ అనేది ఒక సైంటిఫిక్ మెడికల్ 40 minutes మ్యాక్సిమం. బికాస్ ఎవరైతే నార్మల్ బ్రీతింగ్ తీసుకోగలరో వాళ్ళకి. కానీ ఎవరినైనా క్యాలిక్యులేట్ చేయండి, ఒక పర్సన్, 1 more person, అనదర్ పర్సన్ ఒకేలాగా బ్రీత్ తీసుకోలేదు. వాళ్ళకి మీరు లైన్ సెర్చ్ చేయండి, ఎందుకంటే లోన్ ఉన్న వాళ్ళు కనిపించట్లేదు. అప్పుడు ఏంటంటే ఫస్ట్ ఇలా ఇంత డిస్టెన్స్ కవర్ చేయడం కోసం ఈ లెగ్ని టచ్ చేస్తూ ఇట్లా ముందుకు వెళ్తాం ఇలా. సో అందరూ అలా వెళ్ళటం వల్ల ఆ విత్ అది అడల్ప్ అనేది కవర్ అవుతుంది. సో చూడండి లైన్ సర్చ్, స్టార్ట్ ద లైన్ సర్చ్, రెడీ, మూవ్. చూడండి చాలా డీప్గా సెర్చ్ చేయాలి. మనం ఏంది తాత్కాలికంగా ఏదో పైన చేయడం కాదు, వెళ్ళే విధానానికి కూడా ఒక ప్రాసెస్ ఉంటుంది. ఆ ప్రాసెస్లోనే వాళ్ళు సెర్చ్ చేస్తారన్నమాట. చూడండి ఫస్ట్ నార్మల్గా వెళ్ళారు, నెక్స్ట్ హ్యాండ్ లాక్ చేశారు, ఇంకొంచెం విడ్త్ అనేది పెరుగుతుంది. నేను చెప్పి అంటే ఒక లెగ్ ముందుకు పెట్టారు వాళ్ళు. ఇప్పుడు ఫస్ట్ गंदा क्योंकि आप नाले नदी में देखते होंगे पानी हमेशा क्या है, डर्टी वाटर रहता है, उसमें दिखता नहीं, उससे पैर से महसूस करते हैं. जब डेप्थ 5 फीट तक हो जाता है तो फिर ब्लैक फर्स्ट डाइव.
అంటే ఇంతవరకు వాటర్ వెళ్ళగానే వాళ్ళు ఏంటంటే ఒకసారి చేతులు పైకి లేపి కాలు ముందు పెట్టి ఒక్కసారి ఇలా లోపలికి వెళ్ళిపోతారు, వెళ్ళి ముందుకి ఇలా సెర్చ్ చేసుకుంటూ వెళ్తారు. నెక్స్ట్ అందరూ ఒకే లెవెల్లో ముందుకు వెళ్ళరు కదా, ఇలా లేచి చూడంగానే ఒకడు అక్కడ, నేను ఇక్కడ, తను అక్కడ ఉన్నారు. సో ఎవరైతే బ్యాక్ సైడ్ ఉన్నారో అందరూ తన లైన్లోకి వచ్చేస్తారు. అంటే ఈ గ్యాప్ అనేది మిస్ అవ్వకూడదు. సో మళ్ళీ చూడండి, లెగ్ ఫస్ట్ అయిపోయింది కదా, ఇప్పుడు హెడ్ ఫస్ట్. అంటే చూడండి ఎలా వేసారు, కాళ్ళు పైకి తల ముందుకి, అలా అంటే డిస్టెన్స్ ఎక్కువ కవర్ అవుతుంది. ఇలా ముందుకు వెళ్ళిపోయి ఇలా సెర్చ్ చేస్తారు. ఇది ఈ మెథడ్లో ముందుకెళ్ళారు. సేమ్ మళ్ళీ ఎవరైతే బ్యాక్ చూడండి బ్యాక్ వస్తున్నారు కదా, బ్యాక్ వచ్చేటప్పుడు ఇలా తిరిగి బ్యాక్ రావచ్చు కదా. ఇలా ఎందుకు వస్తున్నారు అంటే మనకు ఎదురు కనిపించాలి, మనం ఎటు వెళ్తున్నాం, మన డైరెక్షన్ మనకు ఇచ్చిన లెంత్ కవర్ అవుతుందా లేదా అని. ఫేస్ ఎప్పుడు ఆల్వేస్ స్ట్రైట్గానే ఉన్నాం. వాళ్ళకి ఇచ్చిన లెంత్లో ఏ కొంచెం కూడా మిస్ అవ్వలేదు కదా, పూర్తిగా సెర్చ్ చేశారు. చూడండి ఎలా తీసుకొస్తున్నాడండి, ఇందాక మేడం చెప్పారు కదా, చింటో తను ఇలా పట్టుకొని ఇలా స్విమ్ చేసుకుంటూ వస్తున్నారు. అది కూడా ఒక టెక్నికే. మా వాళ్ళు చేతులు కదిలించకుండా చేతులు ఇలా పెట్టి కూడా వాటర్లో నిలబడగలరు. ఆ 60 ఫీట్లో కూడా అంటే ఓన్లీ లెగ్స్తో మాత్రం స్విమ్ చేస్తారు. ఇప్పుడు పైకి ఉండాలి. షోల్డర్ క్యారీ విక్టిమ్కి ఏ విధంగా ఇబ్బంది కలగకుండా. ये है शोल्डर, शोल्डर पेट के अंदर है, वो उसको पुश करता हुआ जाएगा. తన షోల్డర్ మీద అతను పట్టుంది. वो क्या है, ఎస్ సార్ కరెక్ట్. అది అంటే నేను నెక్స్ట్ వస్తుంది అని చూడండి, తను నడుస్తూ ఉన్నాడు కదా, ఇలా లంచ్ అవుతున్నాడు. ఎస్ సార్, ఎస్ రైట్. గ్రావిటేషన్ వల్ల ప్రెషర్ వల్ల ఇతనికి మనం సిపిఆర్ ఇందులో దొరికాడు కదా, అలా వాటర్ రిమూవ్ అయిపోయినాయి. దెన్ మనం సిపిఆర్ మీన్స్ క్లినికల్ డెత్ అండి. మీకు తెలుసు కదా, క్లినికల్ డెత్ని మనం రివైజ్ చేయగలం. క్లినికల్ డెత్ ఇచ్చే దాన్ని మనం రివైజ్ చేసి బతికించగలం. తనకు ఉన్నది ఏంటి, బయాలజికల్. తను చనిపోతే నేనేం చేయలేను. హార్ట్ పేషెంట్, మెడిసిన్ తీసుకోలేదు. హార్ట్ అటాక్ లక్షణాలు కూడా మనకు తెలుసుంటుంది. ఎప్పుడైతే మనకు హార్ట్ అటాక్ ఉంది, పడిపోయాను, నాకు హార్ట్ అటాక్ ఉందా, నాకు కార్డియాక్ అరెస్ట్ ఉందా తెలుసుకోవాలంటే ఫస్ట్ అబ్జర్వ్ చేయాలి. తనకి ముందుగానే ఏమవుతుంది, ఈ షోల్డర్ అనేది లెఫ్ట్ షోల్డర్ ఇది బాగా పెయిన్ వస్తుంది. ఈ స్కాపులా పోర్షన్ ఉంటుంది కదా, ఈ స్కాపులా పోర్షన్ దగ్గర నుంచి పెయిన్ స్టార్ట్ అవుతుందండి. నెక్స్ట్ ఈ మెడ భాగం, నెక్స్ట్ వచ్చేసి ఈ జా ఏదైతుంది ఈ సైడ్కి లాగుతుంది, పెయిన్ సివియర్ అవుతుంటుంది, చెస్ట్ పెయిన్ అయిపోతుంది. తనకి ఏమున్నట్టు హార్ట్ అటాక్ లక్షణాలు. డాక్టర్ దగ్గరికి వెళ్తే డాక్టర్ సజెస్ట్ చేస్తారు, మెడిసిన్స్ ఇస్తారు. నెక్స్ట్ తను హెల్తీ పర్సన్, సడన్గా పడిపోయి ఏ విధమైనటువంటి లక్షణాలు లేవు, తనకి మనం సిపిఆర్ ఇవ్వాలి. ఎలా సిపిఆర్ ఇవ్వాలి, ఎంత డెప్త్ ఇవ్వాలి, ఎంతసేపు ఇవ్వాలి, ఎన్ని సైకిల్స్ ఇవ్వాలి, అవి ఇప్పుడు మనం తెలుసుకుందాం. సిపిఆర్ ఎలా ఇవ్వాలో చూద్దాం. అర్థమైందా? సిపిఆర్ ఎవరికి ఇవ్వాలో, కార్డియాక్ అరెస్ట్ పర్సన్కి మాత్రమే సిపిఆర్ ఇవ్వాలి. ఎలా ఇవ్వాలో చూద్దాం. ఓకే కమాన్. చూడండి, ఫస్ట్ పీపీ ఆన్ తర్వాత సీన్ సెక్యూర్. వై? బికాస్ సీన్ సెక్యూర్ మీన్స్ ఫర్ అస్ టు డూ సిపిఆర్ ఆర్ నాట్. అంటే నేను తనకి సిపిఆర్ ఇవ్వటం కరెక్టా కాదా ఏంటి సార్, తను పడిపోయాడుగా, సిపిఆర్ ఇవ్వచ్చుగా. ఎందుకు పడిపోయాడు, తను ఎలక్ట్రిక్ షాక్ తగిలి పడిపోయి, తనకి ఎందుకు ఒక ఎలక్ట్రిక్ వైర్ ఉంది, నేను వెళ్ళి టచ్ చేస్తే నేను కూడా షాక్. అందుకని పీపీ ఆన్, దెన్ సీన్ సెక్యూర్. చూడండి చేస్తున్న సీన్ సెక్యూర్ అంటే 4 వైపులు ఉన్నటువంటి రాళ్ళు రప్పలు తీసేశారు. ఓకే, హజార్డస్ మెటీరియల్స్ ఏవైతే తను హానికరంగా చేసిన మెటీరియల్స్ రిమూవ్ చేశారు. నెక్స్ట్ సిపిఆర్ స్టార్ట్ చేసే విధానం చూడండి. సిపిఆర్ స్టార్ట్కి ఫస్ట్ మీరు అబ్జర్వ్ చేయాల్సిన విషయం, ఫస్ట్ తన షోల్డర్స్ ఎక్కడ ఉన్నాయి, తన ఈ షోల్డర్ ఎక్కడుందో తన దగ్గర మాత్రమే తన మోకాళ్ళతో కూర్చోవాలి. ఫస్ట్ పొజిషన్ తను చాలా స్టిఫ్గా ఉండాలి. ఇక్కడ అబ్జర్వ్ చేయండి, ఈ రెండింటి మధ్య రిప్స్ మధ్యలో ఉన్నటువంటి ఇక్కడ ఇలా లోపలికి వెళ్తుండదా, జైపాడ్ ప్రాసెస్ ఇంటేక్ అంటాం. దాని దగ్గర ప్రెస్ చేసి చూడండి, పాయింట్ లొకేట్ చేసుకొని దానిపైన 2 ఫింగర్స్ పెట్టాడు. దానిపైన ఏదైతే మన మాస్టర్ హ్యాండ్ ఉందో, మాస్టర్ హ్యాండ్లో ఈ హార్డ్ భాగం ఏదైతే ఉందో దాన్ని అక్కడ పెట్టి, దెన్ నెక్స్ట్ హ్యాండ్ ఏదైతుందో ఓవర్ లాక్ చేసాడు అన్నమాట. ఇప్పుడు సిపిఆర్ అలా ఇస్తాడు. చూడండి, స్టార్ట్. చూడండి, సిపిఆర్ ఇచ్చేటప్పుడు పర్పెండిక్యులర్ టు ద విక్టిమ్స్ బాడీ. ఎవరి బాడీ? రెస్క్యూయర్ బాడీ, నాట్ ఏ రెస్క్యూయర్ బాడీ, విక్టిమ్స్ బాడీ. అంటే విక్టిమ్స్ బాడీకి పర్పెండిక్యులర్గా, అంటే కరెక్ట్గా ఇలా ఉండాలి. నెక్స్ట్ తన షోల్డర్స్ ఏవైతే చూడండి, ఏమాత్రం బెండ్ లేదు. మోస్ట్ ఇంపార్టెంట్ అండి, ఏ డౌట్ వచ్చినా అడగండి. ఓకే, ఇది చాలా ఇంపార్టెంట్ సిపిఆర్. సో తను కౌంట్ చేసే విధానం, రెడీ స్టార్ట్. 1 more. 1001, 1002, 1003. తను ఏమంటున్నాడు, 1001, 1002, 1000. వై? బికాస్ 1 2 3 4 5 6 ఇట్స్ ఈజీ. ఎందుకు అనట్లేదు? ఎందుకంటే 1001 లేదా 101, 102 అనడానికి ఒక రీజన్ ఉంది. ద రీజన్ ఈజ్ మనం ఏదైతే తను ప్రెస్ చేస్తున్నామో, కంప్రెస్ చేస్తాం కదా, ఆ కంప్రెషన్ మళ్ళీ రిలీజ్ చేయాలి. ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్ అనేది గ్యాప్ కావాలి.
ఎందుకంటే మనం కంప్రెస్ చేసాం, ఇంకా మళ్ళీ కంప్రెస్ చేస్తే బోన్స్ విల్ బి ఫ్రాక్చర్డ్, రైట్ అండి. సో అందుకని ఆ కంప్రెషన్ రిలీజ్ చేయడం కోసం 1001 ఆ 1000 అనే పదం వల్ల ఒక ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్ అనేది గ్యాప్ వస్తుంది. సో అలా చేస్తాం. ఓకే, కంటిన్యూ. 1001, 1002, 1003, 1004, 1005, 1006, 1007, 1008, 1009. చూడండి అట్లా కంటిన్యూగా 30 to 13, 14, 15, 16, 17, 18, 19, 20. చూడండి ఎన్ని 30:2 కంప్రెషన్స్. 30:2 మీన్స్ ఎవరైనా చెప్పగలరా? 30 compression sir, 2 వెంటిలేషన్ మౌత్ రెస్క్యూ బ్రీత్ అనమాట. అంటే 30 టైమ్స్ కంప్రెస్ చేస్తూ 2 సార్లు మౌత్ టు మౌత్ రెస్క్యూ బ్రీత్ ఇవ్వాలి. చూడండి ఎలా ఇస్తున్నాడు. అంటే తను అడల్ట్ కాబట్టి తను ముక్కు మూసేసి పూర్తిగా మౌత్ని చిన్ని ఇలా లిఫ్ట్ చేసి ఓకే ఓపెన్ చేసి ఫుల్గా బ్రీత్ ఎలా పని ఇందాక ఎలాగైతే 1001, 1002 అన్నామో అలాగే బ్రీత్ టైంలో కూడా అక్కడ కూడా ఎంత గ్యాప్ రావాలి, ఊపిరి లంగ్స్లోకి వెళ్తుంది, మళ్ళీ రిలీజ్ కూడా అవ్వాలి కదా. బెలూన్ అనేది మనం పంప్ చేస్తూ ఉంటే పగిలిపోయే ఛాన్స్. ఇలా ఇలాలి, ఇలా వదలాలి. నెక్స్ట్ బెలూన్ చూడండి ఓపెన్ అయితే కొంచెం రైట్. అలా చూడండి తను ఏం చేశారు, ఫస్ట్ రాగానే ఫస్ట్ సీన్ సెక్యూర్ తర్వాత ఇమీడియట్ గా పల్స్ చెక్ చేశారు. ఎక్కడ పల్స్ చెక్ చేయాలి? పల్స్ ఎక్కడ ఉంటాయి? ఇక్కడ కూడా ఉంటాయి కదా. ఎందుకు చెక్ చేయరు? బ్రాకియల్ పల్స్ ఉంటాయి, రేడియల్ పల్స్ ఉంటాయి, కెరోటెడ్ పల్స్ ఉంటాయి. ఎందుకు తను కెరోటెడ్ పల్స్ మాత్రం ఎందుకు చెక్ చేశారండి? పల్స్ ప్రెజెంట్. ఎందుకంటే ఏదైతే హార్ట్కు దగ్గరగా ఉందో కెరోటెడ్ పల్స్ అనేవి హార్ట్కు దగ్గరగా ఉంటాయి కాబట్టి అక్కడ పల్స్ చెక్ చేయాలి. పల్స్ ఒకసారి చూడండి. ఈజీగా మీకు కనిపెట్టాలి అంటే పల్స్ని ఎలా చూడాలంటే ఇలా పెట్టుకుంటే తెలియలేదు, ఇలా తెలియదు. ఇక్కడ మనకున్నటువంటి ఈ నరం ఒకటి ఉంది కదా, ఈ పక్క ఇలా తిప్పితే ఒక నరం వస్తుంది. స్టర్నోక్లాడమోస్టైడ్ అంటాం దీన్ని. చూడండి ఇలా అనగానే దీన్ని స్టర్నోక్లాడమోస్టైడ్. ఈ రెండు వైపులా ఉంటుంది ఆ నరం, మధ్యలో ఏముంటుంది ట్రాకియా ఉంటుంది. రెండు మధ్యలో ఉన్న గ్యాప్ ఏదైతే ఉందో అక్కడ మనకి పల్స్ ఈజీగా దొరుకుతుంది సింపుల్గా. ఓకే అండి. దాన్ని మనం కర్ర పెట్టేసి కర్రకి ఒక కొండ పెడితే ఇటు ఇటు వంగిపోతాం కదా, కానీ ఈ యొక్క స్టర్నోక్లాడమోస్టైడ్ ఏవైతే ఉన్నాయో అవి దాన్ని పట్టుకొని ఉంటుంది హెడ్ని. అది మీరు ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు. వాటి మధ్యలో ఇట్లా ప్రెస్ చేసి చూడండి పల్స్ వెంటనే మీరు అబ్జర్వ్ చేయాలి. పల్స్ చెక్ చేశాడు, పల్స్ ఆబ్సెంట్, సిపిఆర్ ఇచ్చాడు. సిపిఆర్ ఎంతవరకు ఇచ్చాడు? 30:2. సో 30:2 ఇచ్చాడు. నిన్న చెప్పానుగా హీఈస్ ఏ ఫుట్బాల్ పర్సన్, స్పోర్ట్స్ మ్యాన్. ఎంత డెప్త్ ఇచ్చారు? దానికంటే ఒక డెప్త్ ఉంటుందండి. ఓకేనా? 5 సెంటీమీటర్ మాత్రమే. నేను బలవంతుడిని, ఆమె ఫిజికల్ ఫిట్నెస్, ఫుట్బాల్ ప్లేయర్, స్పోర్ట్స్ మ్యాన్ అనేది పెట్టుకు ప్రెస్ చేస్తే ఇవి ఫ్రాక్చర్ అయిపోవాలి. ఓకే, అందుకని అంత మాత్రమే డెప్త్ ఇవ్వాలి. ఎంతవరకు ఇవ్వాలి? హౌ మచ్ టైం అది తెలియాలి కదా. ఎంతవరకు ఇవ్వాలి సార్? 5 సైకిల్స్ ఇవ్వాలి. నేను ఇస్తూనే ఉన్నాను. తన పల్స్ ఎప్పుడు చెక్ చేయాలంటే 5 సైకిల్స్ ఇవ్వాలి. 5 సైకిల్స్, దెన్ విల్ బి చెక్ ద పల్స్. పల్స్ ఆబ్సెంట్, అగైన్ కంటిన్యూ సిపిఆర్ ఫర్ 5 సైకిల్స్, దెన్ విల్ బి కంటిన్యూ సిపిఆర్. 5 సైకిల్స్ అన్నాను కదా. 5 సైకిల్స్ అంటే ఏంటంటే 30:2 అనేది ఒక సైకిల్. అలా కంటిన్యూగా 5 సైకిల్స్ ఇవ్వాలి. అలా 5 సైకిల్స్ ఇచ్చిన తర్వాత పల్స్ చెక్ చేయాలి. నేను ఇస్తూనే ఉన్నాను, చెక్ చేస్తూనే ఉంటే అవదు. అది కంటిన్యూ అంబులెన్స్ వచ్చేంత వరకు కూడా ఇవ్వాలి. కొన్ని టైమ్స్ అలా జరుగుతుంది. ఓకే అండి. ఎందుకు ఇలా చేస్తామంటే తనకు వచ్చింది ఏంటి, ఇది క్లినికల్ డెత్ మాత్రమే. క్లినికల్ డెత్ బయాలజికల్ డెత్గా మారకూడదు. మారిందంటే తనని మనం కాపాడాలి. प्रोफेशनल ट्रेनिंग होगी, फर्स्ट एड ट्रेनिंग इंक्लूडिंग CPR 1000 कॉलेज स्टूडेंट्स को मैंने दिए. 1000 कॉलेज स्टूडेंट्स, उन सबको हमने उनको बहुत taught about the CPR, what is CPR, how to do hospitalization, what are the crutches management, everything, burns, everything it is. But जिस प्रकार का NDRF ट्रेनिंग तो मुझे तो पहले बार देखना हुआ. आज बहुत मेरे अस्पताल में बहुत काम है, जल्दी फिनिश करके आ गया. मैं तो देख रहा हूँ मुझे रेयर अपॉर्चुनिटी, वेरी रेयर अपॉर्चुनिटी. This opportunity they are given to chance to me. I am very grateful to आपको. I am very आपको धन्यवाद देता हूँ. और सभी हमारे ये वासव महिला मंडली का प्रोग्राम ऑफिसर है, सब 10 पीपल है. इसके बाद अब तो 10 टीम्स को इस प्रकार ट्रेनिंग दिया जाता है. 10 टीम्स को वेरेवर कोई डिजास्टर कम्स इन तुरंत your teams come to action, and also our goal is that whenever you need any persons, this type of persons all over NTR district will come to your rescue and you मदद ऐसा उनको ट्रेन देते हैं. आपके जैसे तो वे नहीं कर पाते, लेकिन कुछ ना कुछ समझ में आता, समझ आने से
आपको मदद भी देंगे। मैं पहले ही बोल दिया, जब कभी कलेक्टर हमको काम करने को पूछ रहे तो हम जरूर जल्दी हम तुरंत पर जाना है, उसका हमको सहकार देना है, उसका आपको तो हमारा मदद देना है। ये सब चीज़ बोला, ये सब ऐसे ही बने। रेस्क्यू माइंड डेवलप होने से ना बहुत सारी प्रॉब्लम आप सोल्व कर सकते हो या किसी भी प्रशासन को उसके बारे में नॉलेज दे सकते हो। ऐसी कंडीशन में क्या डिसीजन लेना है? अच्छा, इसलिए मैं आभारी हूँ, बहुत धन्यवाद देता हूँ। मैं वेरी ग्रेटफुल टू यू एंड विल मीट यू वंस अगेन एंड विल गिव हेल्पिंग अस टू क्लोज आवर डिजास्टर। थैंक यू। About the disaster management, you will speak to